రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవాలను పురస్కరించుకొని కోవూరులోని అంబేద్కర్ పూర్ పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక అంబేద్కర్ పూర్ పీపుల్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. డాక్టర్ అంబేద్కర్ అంటరానితనాన్ని నిర్మూలించి సమానత్వాన్ని తీసుకురావడానికి మొట్టమొదటి కారకులయ్యారని కొనియాడారు. మహిళలకు రాజ్యాంగంలో అత్యున్నత స్థానం కల్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఆ రోజు ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఈ రోజుటి వరకు మన పార్టీ ఆచరిస్తుందన్నారు. అంబేద్కర్ జయంతి అంటే ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు ఆయన వేసిన బాటలో నడిచి ఆయన ఆశయాలను నెరవేర్చాలని, అదే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అంబేద్కర్ అభిమానులు, యువత తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ. వరకు మనం అధికారంలోకి వచ్చి సుమారు 22 నెలలైంది. హెడ్ క్వార్టర్స్ అయిన కోవూరు కాన్స్టిట్యున్సీ కోవూరు మండలంలో ఈ రోజు వరకు మనం 11,10,00,000 రూపాయల అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. అలాగే 61 చెక్కులు సిఎంఆర్ఎఫ్ ద్వారా 72,90,000 రూపాయలు మనం ఇక్కడ ఉన్న అనారోగ్య స్థితిలో ఉన్న ప్రజలకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరందరూ తెలుసుకోవాల్సింది, మన పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ రకంగా అయితే చెప్పామో మనం ఒకవైపు సూపర్ 6 పథకాలు, సంక్షేమ పథకాలన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే అభివృద్ధి పనులు కూడా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్నింటిలో కూడా అభివృద్ధి పనుల్లో తెలుగుదేశం పార్టీలో ఎంతో అత్యున్నతమైన పథకమైన అన్నా క్యాంటీన్ కూడా మనం రేపు ఇక్కడ పక్కనే ఓపెన్ చేసుకోబోతున్నాం. అది రేపు మన సీఎం గారి ద్వారా ప్రారంభం జరగబోతుంది వర్చువల్ గా. మనం కూడా ఇక్కడ రేపు మధ్యాహ్నం నుంచే మధ్యాహ్న భోజనం పథకం ఇక్కడ ఎలాగైతే మనం అన్నా క్యాంటీన్లలో ఇస్తున్నారో అది మధ్యాహ్నం 1 గంట నుంచి ఇక్కడ స్టార్ట్ అవబోతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో లోకల్ నాయకులు రేపు స్టార్ట్ చేస్తారు. నేను కొంచెం లేట్ గా వచ్చి స్టార్ట్ చేసినా వాళ్ళు నాకు వేరే ఒక ప్రోగ్రాం ఉంది, అందుకని ఇక్కడ స్థానిక నాయకులందరూ అన్ని మండలాల నుంచి వచ్చి కూడా అన్నా క్యాంటీన్ రేపు ప్రారంభించాలని చెప్పి కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను. అదే విధంగా మీకందరికీ తెలుసు, ఎప్పుడో ఇంతకు ముందు ఆగిపోయి ఉన్న ఈ సచివాలయాన్ని P4 ద్వారా అందరికీ మంచి జరగాలి అని ప్రారంభించే ఈ ఒక్క మహాయజ్ఞానికి ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇక్కడి నుంచి ఇంకా P4 కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించబోతున్నాము. అందులో మొదటగా రేపు మనం అనుకున్నట్టు 20వ తేదీ మన బుచ్చిరెడ్డిపాలెంలోని మార్కెట్ P4 విధానంలో 62 రూములతో మనము ప్రారంభించబోతున్నామని నిన్ననే చెప్పడం జరిగింది. అది 20వ తేదీ మనం ప్రారంభించుకుంటున్నాం కూడా. కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం, ఇంకోవైపు దాతల సహాయంతో P4 కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి అండగా ఉంటూ, అదేవిధంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే
ఈ ఈ 3 రోజుల నుంచి ఏ గ్రామానికి వెళ్ళినా రైతులు ఎంతో ఆనందంతో పొంగిపోతున్నారు. అమ్మా మాకు 4 పుట్లు పైన పడ్డాయి, మంచి రేట్ వచ్చింది, టైంకి కొలుసుకున్నారు, 24 గంటల్లో మా అకౌంట్లలో పడ్డాయి, రైస్ మిల్లర్స్ అందరూ మాకు సహకరించారు, అధికారులు సహకరించారు, ప్రభుత్వం సహకరించింది. మా తరఫున మీరు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పండి. అలాగే మన సివిల్ సప్లై మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపండి అని చెప్పి ఎంతో మంది రైతులు నా దగ్గరకు వచ్చి విన్నవించుకుంటున్నారు. నిజంగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులే అతి ముఖ్యం. ఆ రైతులందరూ సంతోషంగా ఉంటాం. నిజంగా ఆ దేవుడికి నిజంగా మనం అందరము దండం పెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, అలాగే ఇక్కడ స్వచ్ఛ భారత్ లో కూడా ఈరోజు మన కోవూరులో రిక్షాలు ఇక్కడ 29 రావడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాల అభివృద్ధి కోసం, కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ కోసం కూడా పిఎం సూర్య గారి పథకం కింద 7,469 సౌర యూనిట్లు సుమారు 86 కోట్లతో ప్రభుత్వ వ్యయంతో ఉచితంగా ఏర్పాటు చేయబడిపోతున్నాయి. ఈ సౌర యూనిట్లు పూర్తిగా ఎస్సీ ఎస్టీ ఇళ్లకు ఉచితంగా అందించబడిపోతున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్ఫూర్తితో ఈ గొప్ప కార్యక్రమం ప్రారంభమైంది. పేదల సంక్షేమమే గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి, ఈ 2 ముఖ్య లక్ష్యాలు కలిపిన అద్భుతమైన పథకం ఇది. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చే దిశగా ఇది ఒక కీలకమైన అడుగని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు ఇంకోటి కూడా తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం చేనేతల సంక్షేమం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా వింజమూరులో గృహ అవసరాలకు ప్రతి నేతన్నకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా అందించబడుతుంది. అది ఇంతకు ముందు చేనేత కార్మికులకే ఉన్నింది. ఇప్పుడు ఎవరైతే మగ్గం పట్టుకొని నేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 200 యూనిట్ల కరెంటు ఇవ్వబోతున్నారు మన ప్రభుత్వం. అది ఈ 1వ తేదీ నుంచే అమల్లో కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఎన్నో పథకాలతో పేద ప్రజలకు అండగా ఉంటూ మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని మరోసారి మనం నిరూపించుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.